నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంచిర్యాల కలెక్టర్ ఎదుట సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ రైతులకు నష్టం కలిగించేలా వ్యవసాయ సవరణల బిల్లులు తీసుకొచ్చిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించేలా రూపొందించిన ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా రైతులు నిర్వహిస్తున్న సందర్భంలో ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల మెడలు వంచే విధంగా, రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఏదైతే ఢిల్లీ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధాన్ని ఉపయోగించి ఢిల్లీని పోనీయకుండా ఎక్కడికక్కడ రైతులను ఆపారు. అటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి నలుమూలల నుండి ఏదైతే ఢిల్లీని చుట్టుముట్టిందో ఢిల్లీ లోపలికి రానియకుండా రైతాంగాన్ని ఆపేసి రైతాంగాన్ని చర్చలు పెడతాం, చర్చల ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం వారం రోజుల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. ఏదైతే చర్చలు నిర్వహించి ఆ చర్చల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఉన్నాయో ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, మీరు రైతులతో జరుపుతున్న చర్చలు సఫలం కావాలి, రైతుల కష్టాలను అర్థం చేసుకోవాలి, రైతుల బాధలను అర్థం చేసుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే బీజేపీ ప్రభుత్వం నిజంగా రైతుల పక్షం నుండి రైతుల కోరికలను, రైతుల ఏదైతే ఆశలున్న వాటిని నెరవేర్చే విధంగా రైతులు కోరుతున్న బిల్లులు ఏవైతుందో ఆ బిల్లులను వెంటనే సవరించి ఏదైతే రైతులకు అనుకూలమైన, రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించే విధంగా చట్టం తేవాలని, గ్యారంటీ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా రైతు వ్యతిరేక 3 బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తోనే ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. రైతులకు అనుకూలంగా ఉండి రైతుల సమస్య పరిష్కరించే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపట్టాలి. అలా చేపట్టిన ఖచ్చితంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అదేవిధంగా దాని అనుబంధ సంఘాలు పీడిఎస్, పివైఎల్, పిఓడబ్ల్యూ, ఐఎఫ్టీ, ఏఐకెంఎస్, అరుణోదయ సంఘాలు ఉవ్వెత్తున ముందుకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుకొని, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే 250 రైతు సంఘాలు ఏర్పడ్డాయో రైతు సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని తెలంగాణ కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న రైతుల మద్దతుగా ఉద్యమాన్ని చేపడతాయి, ఉద్యమానికి ముందుకు వస్తాయి. ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని గడగడలాడించి ఢిల్లీ గడ్డ కింద దడ పుట్టే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీ, అదేవిధంగా దాని అనుబంధ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులతో చర్చలు జరిపి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా చేపట్టాలి. లేని వెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా, అఖిల భారత రైతు కూలీ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా పట్టణంలోని పాత బస్టాండ్, జాతీయ రహదారిపై సిపిఎం పార్టీ, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్యరవి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశంలోని భూములను, వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకువెళ్లడం కోసమే 3 వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా రైతులు భూములను కోల్పోవడమే కాక భవిష్యత్తులో వారి భూముల్లోనే కూలీలుగా మారే పరిస్థితి నెలకొంటుందని ఆయన ఆరోపించారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రైతులు పండించే పంటలకు మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం లేవని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలను కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే స్థితిలోకి కేంద్ర ప్రభుత్వం నెడుతుందని ఆరోపించారు. విద్యుత్ చట్టం పేరుతో వ్యవసాయ మోటార్లకు, నివాసాలకు రిలయన్స్ డిజిటల్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, గృహాలకు ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించి నూతన డిజిటల్ విద్యుత్ మీటర్లు బిగించి ప్రజలపై భారం వేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం దేశ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గుళ్ళ బాలాజీ, నాయకులు మిట్టపల్లి రాజేష్, దూలం శ్రీనివాస్, తిరుపతి, గొర్రె లక్ష్మి, చెన్న రాజయ్య, ఐలయ్య, నాగరాజు, కాసర్ల కుమార్, ఎల్కటూరి భూమయ్య, ఆయిల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వము తనకు పార్లమెంట్లో బలం ఉందని చెప్పి
ఈ దేశంలో రైతాంగం సాగు చేసుకుంటున్నటువంటి భూములన్నింటినీ విదేశీ కార్పొరేట్ శక్తులకు కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి పార్లమెంట్లో 3 వ్యవసాయ బిల్లులను తీసుకురావడం జరిగింది. ఆ బిల్లులను ఈరోజు చట్టరూపకంగా దాల్చి మొత్తం రైతాంగాన్ని అందరినీ కూడా కూలీలుగా మార్చేటువంటి పనిని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే కాకుండా విద్యుత్ రెగ్యులరేషన్ చట్టం తీసుకొచ్చి వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు పెట్టి, గృహాలకు కూడా మీటర్లు పెట్టి రిలయన్స్ అంబానీ యొక్క అంటే నువ్వు చేసేటువంటి విధానాలు ఈ దేశ ప్రజానికానికి ఏమాత్రం మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలైనటువంటి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే విద్యుత్ రెగ్యులరేషన్ చట్టాన్ని కూడా రద్దు చేసుకోవాలి. లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తియుతమైనటువంటి పౌరులు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మావోయిస్టు PLGA వారోత్సవాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జాతీయ రహదారిపై కోటపల్లి పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రింబవళ్లు తేడా లేకుండా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని కోటపల్లి రూరల్ సీఏ నాగరాజు పేర్కొన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో కూడా భద్రతాపరమైన ఏర్పాట్లను చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో మావోల అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా ముందస్తుగా పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయని అన్నారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎవరైనా అనుమానితులు ఉంటే విచారిస్తున్నామన్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలేస్తున్నారు. గ్రామాల్లో అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించిన, సహాయం చేసిన వ్యక్తులపై చట్టపరంగా శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా డిసెంబర్ 2 to 8 వరకు మా రామగుండం కమిషనర్ గారు సత్యనారాయణ IPS DIG గారి ఆదేశం ప్రకారం, అదేవిధంగా మా DCP గారు ఉదయ్ కుమార్ రెడ్డి సార్, ACP జైపూర్ నరేంద్ర సార్ ఆదేశం ప్రకారం ఈ ముమ్రా తనిఖీలు చేస్తున్నాం. మనకు బార్డర్ ఇటు మహారాష్ట్ర ఉన్నది, ప్రాణహిత నది వెంబడి సిరివంచ మహారాష్ట్ర ఉంది కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ను, వాహనాన్ని తనిఖీ చేసుడు, తర్వాత అనుమానిత వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా తనిఖీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఆ హెల్మెట్ లేదు, లేకపోతే బండి నెంబర్ ప్లేట్ సరిగా లేనటువంటి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. హెల్మెట్ వాళ్ళతోటి కొనే విధంగా చేస్తున్నాం. తర్వాత బండి నెంబర్లు కూడా ప్రాపర్గా ఉండేటట్టు చేస్తున్నాం. ఈ తనిఖీలో భాగంగా కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ప్రాపర్గా చెక్ చేస్తున్నాం. అనుమానితులు ఉంటే అదుపులోకి తీసుకున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో వస్దా స్వచ్ఛంద సంస్థ సహకారంతో గిన్నెదారిలో 250 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ DSP అచ్చేశ్వరరావు తన చేతుల మీదుగా పేద గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిర్యానీ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మండలంలోని గిన్నెదరి, కోరలంక, మోయింద, గుడిపేట్, నవగఢ్, బోర్డాం, చౌపంగూడ, కిరుగుడ, లక్ష్మీపూర్, మర్కగూడ గ్రామాల్లోని వృద్ధులకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బన సర్కిల్ సిఐ సతీష్ కుమార్, SIP రామారావు, ఎంపీపీ మర్స్కోల శ్రీదేవి, గిన్నెదారి గుడిపేట్, ఖైరుగూడ సర్పంచ్లు కోవా అర్చన, జంగుబాయ్, బాదీరావు మీద గ్రామాల ప్రజలు, పటేళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు నిర్దేశించిన వార్షిక లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని సంస్థ C&MD N శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఆదేశించారు. అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్, OC ప్రాజెక్ట్ అధికారులు, గనుల ఏజెంట్లతో ఉత్పాదకతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-2021 ఆర్థిక సంవత్సరం గాను నిర్దేశించిన ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ వెలికితీత లక్ష్యాలను సాధించే దిశగా తీసుకోవాల్సిన ఏర్పాటు చర్యలను పరిశీలించారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో SO2 GM వెంకటేశ్వర్లు, ఏరియా GM జగన్మోహన్ రావు, KGOC ప్రాజెక్ట్ అధికారి పద్మనాభరెడ్డి, ఇన్ఛార్జ్ SO2 GM రామ్మోహన్, RKP OC ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్, శాంతికని ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్లు, కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్, KK గ్రూప్ ఏజెంట్ రామచందర్, IED రాజన్న, DYSC ఫణి కుమార్, IT ప్రోగ్రామర్ రవి తదితరులు పాల్గొన్నారు. అదే రేంజ్లో ప్రొడక్షన్ వస్తుంది సార్. KKOC ఓకే, RKOC కంప్లీట్ ప్రొడక్షన్ తగ్గిపోయే వరకే మనకు ప్రొడక్షన్ అయిపోయింది.
మనకి ఇంతకుముందు ఏంటంటే 11,000, 11,500, 12,000 వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ 8,900. సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా నేరాలు నియంత్రించవచ్చని పట్టణ ఎస్ఐ భూమేష్ పేర్కొన్నారు. మందమరి పట్టణంలోని శ్రీపతి నగర్ ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ రోడ్, మెయిన్ చౌరస్తాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఆవశ్యకతను ఆయన ప్రజలకు వివరిస్తూ ప్రజలకు చైతన్యం కలిగించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు 25,000 రూపాయలను జమ చేయడం పట్ల ఆయన శ్రీపతి నగర్ ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా వాసులు పైడిమల్ల నర్సింగ్, గోనె గోవర్ధన్, భోగి వెంకటేశ్వర్లు, కొండె రామకృష్ణ, పి వెంకట్రావు, మార్తె తిరుపతి, సామిల లక్ష్మి, మార్తె సరస్వతి తదితరులు పాల్గొన్నారు. చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడడానికి, అవాంతర సంఘటనలు జరగకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక సెక్యూరిటీ ఇచ్చే విధంగా మరి మందమారి ఎస్ఐ గారు మరి ఈ రోజు మన శ్రీపతి రావడం, మనందరినీ ఎడ్యుకేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. శ్రీపతి నగర్ తరఫున సారు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. తప్పకుండా వాస్తవంగా ఇంతో సార్ గారు చెప్పినట్టు ఒక సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానం. ఒక సీసీ కెమెరా మరి మెయిన్ సెంటర్లో పెట్టుకున్నాం అనుకో, మనం ప్రతిదానికి ఈ స్టేషన్ రోడ్కో, మార్కెట్కో, బస్ స్టాండ్కో, మంచిర్యాలకో ఎటు ప్రయాణం చేయాలన్నా కానీ ఇది మెయిన్ రస్తా కాబట్టి ప్రతి ఒక్క గల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీ మీకు తోచిన విధంగా ఇవ్వండి. ఆ తర్వాత తక్కువ పడితే మేము కూడా మా వంతుగా పెద్ద మొత్తాలు మేము కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడతాం. ఇంకా తక్కువ పడితే ఎస్ఐ గారు కూడా ఇస్తా అని చెప్పి అన్నారు. దయచేసి మరి ఎస్ఐ గారు చెప్పినట్టు సూచన ఏదైతే ఉందో దయచేసి అది మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని KK5 గనిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేట్ GNK గురువయ్య, ఏరియా GM చింతల శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేట్ GM K గురువయ్య మాట్లాడుతూ KK5 గని ఎంతో ఘన చరిత్ర కలదని, గనిలో ప్రస్తుతం 3-4 సీములలో పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత కొంతకాలంగా 3 సీములలో బ్యాడ్ రూఫ్ వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కార్పొరేట్ ఆధ్వర్యంలో రూఫ్ను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు బ్యాడ్ రూఫ్ నివారణ చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. గని అధికారులు, కార్మికులు సమన్వయంతో గని ఉత్పత్తి లక్ష్యం సాధించాలని పేర్కొన్నారు. ఏరియా GM చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏరియాలోని అన్ని భూగర్భ గనుల కన్నా KK5 గనిలో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉందని, అధికారులు, కార్మికులు సమిష్టిగా కృషి చేసి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, గని అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న మైన్ కాబట్టి ఇందులో పనిచేసే కార్మికుల ప్రత్యేక శ్రద్ధతో ఈ బావి ఇంత ఉన్నత స్థితిలో ఈరోజు మంచి ప్రమాణాలతో వెలుగొందుతుంది. ఈ మైన్కు 3 and 4 సీమ్స్ కార్పొరేట్ నుంచి మేము రావడం జరిగింది. ఇప్పటి వరకు ప్లాన్స్ పరిశీలించేసి ఈ కారణాలు రెగ్యులర్గా ఉండే కారణాలే, ప్రత్యేకంగా ఏమీ లేవు. అయినను కూడా ఒకసారి తనిఖీ చేసేసి సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చర్యలు తీసుకోవాల్సినాయో మేము కార్పొరేట్ నుంచి వీళ్ళకు చెప్తాము. వాళ్ళు సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ కోసం వాటిని ఫాలో అవుతారు. కాబట్టి ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్న ఈ కార్మికులకు ప్రత్యేకంగా వారి శ్రద్ధతో ఇంత మంచి భవిష్యత్తున్న మైండ్లో ఆనందదాయకంగా అందరు ఉంటున్నారు. కాబట్టి ఇదే విధంగా ఇక ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ ముగి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా మార్కెట్ కమిటీ ఎన్నికైన తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళ శ్రీనివాస్ మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్లు పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. డైరెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కార దిశ చర్యలు చేపడతామని చైర్మన్ పర్లపల్లి వనజ పేర్కొన్నారు. అనంతరం తిర్యాని మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిర్యాని మండల కమిటీ డైరెక్టర్ తాళ్ళ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు హనుమన్ల జగదీష్ ఆదేశానుసారం ఈరోజు నిర్వహించిన మార్కెట్ కమిటీ తొలి సమావేశంలో తిర్యాని మండలంలోని గంభీరావుపేట గ్రామంలో నిర్మించిన గోదాముకు సీసీ రోడ్డు, జెడ్పీ రోడ్డు నుంచి గోదాము వరకు లింకు రోడ్డు నిర్మించాలని, గోదాముకు వెంటనే కరెంటు సరఫరా ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని,
గోదాంకు సంబంధించిన సుమారు ₹1 కోటి వరకు పనిని సభ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దానికి చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే గోదాము పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్యాని జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమల్ల జగదీష్, తిర్యాని గ్రామ ఉప సర్పంచ్ తోట లచ్చన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు హనుమల్ల శంకర్, రేగొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. మాకు ఖచ్చితంగా మా మార్కెట్ యార్డ్కు కాంపౌండ్ వాల్ కావాలి, మరి సీసీ రోడ్డు, అప్రోచ్ రోడ్డు, మరియు అక్కడి నుంచి జడ్పీ రోడ్ నుంచి వెళ్ళి లింక్ రోడ్ కూడా కావాలి. దానికి కరెంటు లేదు, తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ ఒకటి దానికి ఆఫీస్ రూమ్ కూడా ఒకటి అత్యవసరం ఉంది. ఇవన్నీ దీంట్లో నుంచి ఏ ఒక్కటి లేకున్నా కానీ మా మార్కెట్ యార్డు నడవదు, పనిచేయదని చెప్పి కోరడం జరిగింది. అయినా దానికి ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పి కొంత మా కమిటీ కొంచెం వెనక ముందు చేసిండ్రు. అయినప్పటికీ అవి దాంట్లో నుంచి ఏ ఒక్కటి ఇవ్వకపోయినా కూడా మా యార్డు పనికిరాదని చెప్పి కోరడం జరిగింది. దానికి వారు సుముఖత చూపించి ఖచ్చితంగా అది ఎంతైనా సరే, అది ₹1 కోటి ఎక్కువ అయినా సరే ఇస్తామని చెప్పి అందరూ ఆమోదించడం జరిగింది. అది మా నాయకుడు సూచించిన మేరకే మేము చేయడం జరిగింది. వారు దీనికి ఎంతైనా ఇస్తామంటే నేను ఇంకా కొంచెం సంతోషపడ్డాను. తర్వాత అది అవన్నీ అయితే కనుక మా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అక్కడ వరి ధాన్యం అమ్ముకోవచ్చు, కందులు కానీ ఇతర ధాన్యాలు కూడా అమ్ముకోవడానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పి. నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.